నా పార్ట్ 1 వీడియో చూసి నా పార్ట్ 2 చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఇంకా నేనైతే చెప్పాను కదా, అమ్మ వాళ్ళు చాలా పవర్ఫుల్, నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ స్టోరీ చెప్తాను, తప్పకుండా వినండి. నా మ్యారేజ్ 2014లో అయ్యింది. అప్పటికే నాకు థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంటుండే. దాన్ని మించి మళ్ళీ కొంచెం వెయిట్ కూడా ఎక్కువనే ఉన్నా. ఇంకా పెళ్ళైన కొత్తలో ఒక 15-20 డేస్ తర్వాత ఊరికి అందరు అనేవాళ్ళు, దీనికి పిల్లలు తొందర కారు, లావున్నావు, మళ్ళీ పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, తొందరగా చూపించుకోవాలి, పిల్లలకు ప్లాన్ చేసుకోవాలి, ఇప్పటి నుంచి చూపించుకోవాలని చెప్పి అందరూ బాగా అనేవాళ్ళు నన్ను. ఇంకా నేనైతే ఆ ఫీలింగ్ చాలా ఉండేది, పిల్లలు కారేమో అని చాలా టెన్షన్ పడ్డా. ఈ విషయం మా మమ్మీకి చెప్పిన ఉంటేని ఇంకా మా మమ్మీ ఏమో నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదు, అట్లా ఏం ఉండదు. మా మమ్మీ ఆల్రెడీ మెడికల్ ఫీల్డే కాబట్టి లావు ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు అయ్యారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు అయ్యారు, అది మన తలరాత అంతే. సరే ఎందుకైనా మంచిది, నువ్వు అట్లా టెన్షన్ పడుతున్నావు కదా, ఒకసారి టెంపుల్కి అయితే వెళ్ళేసి వద్దామని చెప్పేసి నా పెళ్ళైన ఒక 20 డేస్కో 1 మంత్కో మా మమ్మీ అయితే ఈ టెంపుల్కి తీసుకొని వెళ్ళింది. పంతులు చెప్పినట్టు ఇంకా ముడుపు కట్టేసి అయితే ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చినాక కూడా నేను అనుకున్నా, ఏంటి అసలు మా మమ్మీ ఇట్లా కట్టించింది, అది నిజమైతుందా కాదా, ఇదంతా ఫేక్, అప్పుడే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ప్రెగ్నెన్సీ రావాలని చెప్పి మమ్మీ ఇట్లా కట్టింది అని చెప్పి కొంచెం మనసులో అనుకున్నా. ఇంకా నెక్స్ట్ ఏమైందో పార్ట్ 3లో చెప్తా. అప్పటి వరకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.